నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్, శ్లోక పఠనం వంటి పోటీలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇంతమంది చిన్నారుల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం అమిత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కు చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్కాన్ సిటీ అధ్యక్షులు డాక్టర్ సుఖదేవ్ స్వామి, రాజశేఖర్ దాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టెంపుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్, శ్లోక పఠనం పోటీలను ఎంపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఇస్కాన్ టెంపుల్ సిద్ధమవుతోందని, నిర్వాహకులు కూడా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్, పాటల పోటీలను ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఈ పోటీల్లో భారీ సంఖ్యలో పిల్లలు పాల్గొనడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుందో అందరికీ తెలుసని, శ్రీకృష్ణుడి బోధనలను ప్రపంచవ్యాప్తం చేసింది ఇస్కానేనని అన్నారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూ సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందిస్తున్నారని వివరించారు. ఇస్కాన్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ, రాధ, సత్యభామ, గోపికలు ఇతర వేషధారణలో ఉన్న చిన్నారులను ఎత్తుకొని వారితో సరదాగా ఫోటో దిగారు. ప్రపంచంలోనే ఐకాన్ టెంపుల్స్ గా కట్టడం, ఇస్కాన్ పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా, భక్తులు కూడా ఎక్కడ లేని భక్తి చూపిస్తారు కృష్ణుడు అంటేనే. సో మనందరూ కూడా ఈరోజు మీ అందరి ముందు రావడం, మీ అందరి ముందు చూస్తుంటేనే కనీసం ఒకరన్నా ఇద్దరన్నా మాట్లాడి వచ్చి నిలబడి ఫోటో తీసుకోవాలా. చిన్న పిల్లల్ని తెలుసుకునేది ఎంత ఆనందంగా ఉందంటే, మంచి కార్యక్రమానికి నిజంగా కూడా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.